పుట్టకపోతే, తెలంగాణ గడ్డ మీద 15 ఏళ్ల పసిగుడ్డ అయినటువంటి జేఏసీ పుట్టకపోతే ఖమ్మం వెలుగుమట్ల భూమిని రక్షించడానికి ఎవరొచ్చే ఉండేవారు? నేను ఆ తల్లిని అడుగుతున్నా, ఎవరొచ్చి ఉండేవారమ్మా? 1924, ఇది 2026, 101 సంవత్సరం క్రితం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ. 101 సంవత్సరం క్రితం కమ్యూనిస్ట్ పార్టీని పుడితే 80 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు అడ్డా వేశారు ఖమ్మంలో. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ వెలుగుమట్ల భూములని, వెలుగుమట్ల ఇళ్ళని కూలి చేస్తే ఒక్క కమ్యూనిస్ట్ కూడా వాళ్ళని రక్షించడానికి అక్కడ ఎందుకు లేడు? కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు కూర్చోడం, ఆ కూల్చిన దగ్గరికి ఒక్క కమ్యూనిస్ట్ నాయకుడు పోకపోవడం. కారణం ఏంటి? ఒక తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక కమ్మ, ఒక రేవంత్ రెడ్డి ప్రతినిధి అక్కడ భూమిని 750 ఇళ్ళని నేలమట్టం చేస్తే నేను కొమ్మెర పోరాటంలో ఉన్నానమ్మా. అప్పుడు వారం రోజులు లేటుగా పోయింది. కలెక్టర్ దగ్గరికి పోయినా, జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, బాధితుల ఇండ్లన్నీ నేలమట్టమైతే నేలమట్టమైన ప్రతి ఇంటికి దర్శించిన ఆ పగిలిపోయి కూలిపోయిన ఇండ్ల కింద ఉన్న పిల్లల పుస్తకాలు, కాగితాలు, గిన్నెలు, బొచ్చల్ని పరిశీలించి అర్ధరాత్రి 3 దాకా మాట్లాడిన బాధితుల కోసం. అక్కడ రాంబాబు అనేటువంటి ఒక యోధుడైన కార్యకర్త ద్వారా బయలుదేరారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ సోత్కర్ష కాదు, ఇంకోటి కాదు. 750 ఇళ్లలో మొత్తం బీసీల, ఎస్సీ, ఎస్టీల ఇళ్ళే, ఏదో ఒకరిద్దరు తప్ప. ఆ ఇండ్లని నేలమట్టం చేసి, ఎందుకు నేలమట్టం చేసామంటే అసలు ఆ భూమిలోకి రావడమే నేరం అన్నాడు కలెక్టర్. ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడమే నేరము అన్నాడు. నేరం అన్న క్రైమ్. నేరం చేశారు 750 మంది. ఆ భూదాన భూమిలోకి వచ్చి ఆక్రమించి ఇల్లు కట్టుకున్న 750 మంది నేరస్తులు అని చెప్పాడు కలెక్టర్ నాతో. కలెక్టర్ ఆ మాట చెప్పిండు. భూబాధితులందరినీ, భూమి ఇల్లు కోల్పోయిన బాధితులు గెలవడం, వాళ్ళ శిబిరం దగ్గర అంత ఘోరమైన శ్రీలంకలో దాడులు జరిగితే వాళ్ళ శిబిరాలు, పాలస్తీనా శిబిరాలు, దేశంలో అంతర్యుద్ధాలు జరిగితే కాశ్మీర్లో శిబిరాలు, ఏ శిబిరాలని నా బాధితుల శిబిరాలు, అంత ఘోరమైన శిబిరాలు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. అలాంటి శిబిరం భారతదేశంలో మాతృభూమిలో తెలంగాణ తల్లి అనే ఈ గడ్డ మీద 300-400 మంది తల్లుల రోదనలతో తిండి లేక, పోరగాళ్ళ చిన్న బిడ్డలకి పాలిచ్చే పరిస్థితి లేక ఎక్కడోళ్ళు అక్కడ ఒక దేశం మరొక దేశం మీద దాడి జరిగితే ఎట్లా ఉన్నారో ఒక తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 600-700 మంది బాధితుల దగ్గర శిబిరానికి పోయి తెల్లవారి దాకా మాట్లాడిన వాళ్ళు తల్లులతో. అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది గుండెల్లో. ఆ ఇల్లు కోల్పోయిన భూమిలో వీళ్ళందరికీ ఇల్లు కట్టించేదాకా నిద్రపోమని నిర్ణయం తీసుకోండి. నా గుండెలు కరిగిపోయింది, నా కళ్ళల్లో రక్త కన్నీరు వచ్చింది. నా వల్ల కాలేదు. నా మిత్రుల్ని, కార్యకర్తల్ని అందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో ఖమ్మం మీదికి పోయినాం దండయాత్రకి, యుద్ధానికి. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే, 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే 15 నెలల బిడ్డ చేసిపోయింది ఖమ్మానికి. యుద్ధం మొదలు పెడితే నేరమన్న కలెక్టర్, నేరం చేశారు మీరు, ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకోవడమే నేరమన్న కలెక్టర్ 350 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిండు కట్టుకోమని. ఎవడు నేరస్తుడు? కలెక్టర్ నేరస్తుడైపోయాడు. ఇక్కడ కలెక్టరే నేరస్తుడు. ఎందుకు? నేరం చెయ్యని వాడిని నేరస్తుడుగా నువ్వు ప్రకటించి ఇల్లు కూలగొట్టినావు కాబట్టి కలెక్టర్ నేరస్తుడు. ఎవరు అక్కడ పాపం బాధితులు మాట్లాడటం రాక విశారణ సార్ అట, ఆయన ఏదో జేసీబీ అట, జేఏసీ అంటారు అట్లా. తల్లి నిజమేనమ్మా, అది జేసీబీ, వాడిని కూలగొట్టే జేసీబీ, వాడిని తొలి పారేసే జేసీబీ.
ఎవరు విశాఖ సార్ అంటే జేసీబీ ఆట వాళ్ళు ఉద్యమం పేరు జేసీబీ బుల్డోజరే ఒక్కనే తొడ్డి పారేస్తాం 152,000 సంవత్సరాల ఎత్తి ధర్మరాజ్యాన్ని భూకంపంగా చేసుకోవాలి. ఇక ఏమి చూడలే. జేఏసీ పుస్తకం దులపలే నేను ఇంకా అట్ట దులపలేదు నేను ఇంకా. దాంట్లో విశేష ఉంటుంది, పీఠిక ఉంటుంది, ముందు మాట ఉంటుంది, అధ్యాయాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి. చాలా శాంపిలే ఈ సంవత్సరం చూపించి ఒక శాంపిల్ మాత్రమే కొమర బాధితుల దగ్గరికి పోయి అర్ధరాత్రి పూట దాడి జరిగిందని పోతే సాకలి తల్లి అర్ధరాత్రి మీద దాడి జరిగితే ఒక బిడ్డను చంపేస్తారు ఎట్లు వాళ్ళని కాపాడతాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడతాడట. ఈ రేవంత్ రెడ్డి అట సాక వాళ్ళ మీద దాడి జరిగితే బిడ్డను చంపితే వాళ్ళని కాపాడతాడట. నువ్వు కాపాడతావు వాళ్ళని, నువ్వు కాపాడుతావు కదా. కొమరపోవడం జరిగింది. నాగర్ కర్నూలు పట్టణంలో 500 మందితో తెల్లవారుజామున 4 గంటల దాకా నడి బజార్లో కూర్చొని మొత్తం ట్రాఫిక్ ని దిగ్బంధించి పోలీసులు వచ్చి ఎవరైతే కొట్టి చంపినా వాడి మీద కేసు పెట్టించున్నారు. జేఏసీ పుట్టకపోతే ఎవరు రావాలని నేను అడుగుతున్నా. ఒక్క పార్టీ రాలే. జేఏసీ పుట్టకపోతే అది ప్రశ్నించడానికి అడగడానికి ఎవరు వచ్చి ఉండేవాళ్ళు అని. ఎందుకంటున్న ఈ మాట, మేము ప్రారంభించిన తర్వాత, మన జేఏసీ ప్రారంభించిన తర్వాత ఉద్యమం, అప్పుడు కేటీఆర్ వచ్చింది, అప్పుడు బీజేపీ రామచంద్ర వచ్చింది, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, అప్పుడు కాంగ్రెస్ లో ఒకరిద్దరు వచ్చింది. అయ్యో పాపం ఎందుకు వచ్చారు? 15 ఏళ్ళ బిడ్డ, 15 ఏళ్ళ బిడ్డ ఏమో యుద్ధానికి పోయింది కొమెరా. 150 పార్టీలు, 100 సంవత్సరాల పార్టీలు 4 రోజుల తర్వాత వచ్చి ఇది ప్రపంచానికి తెలియజెప్పిన జేఏసీకి అభినందనలను ఒక్కొక్క పార్టీ వచ్చి చెప్తారు. ఎందుకు? బీజేపీకి కళ్ళు లేవా, నెత్తి లేదా, తలకాయ లేదా, బీజేపీకి కార్యకర్తలు లేరా, బీజేపీకి కొమెరలో కార్యకర్త లేడా? ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొమెరలో కార్యకర్త ఉన్నాడు, బీజేపీ కూడా కార్యకర్త ఉన్నాడు, కాంగ్రెస్ కూడా కార్యకర్త ఉన్నాడు, బీఆర్ఎస్ కూడా ఊళ్ళో కార్యకర్త ఉన్నాడు. ఎవడంటే ఆ కార్యకర్త సాగవాళ్ళని చంపిన వాళ్ళ చుట్టాలే వాళ్ళ కార్యకర్త. ఇంకా వీడాడ కేసు పెడతాడు, ఎలా పెడతాడు కేసు? అక్కడికి జేఏసీ పోయి ఏంటి మార్పులు అన్నాడు. ఈ మాటలు రామోజీరావు రాస్తాడా? వేదిక మీద రాస్తాడా రామోజీరావు? ఈనాడు పేపర్లో రాయమని ఈ పోరాటాన్ని రాయలే. ఎందుకు రాయలే? ఒక ఆటలాపూర్ సర్పంచ్ వచ్చి అగో ఆఫీసులో కొమ్మెర బాధితులు ఉన్నారు, చేతగా కూర్చున్నారు పొద్దు నుంచి. అగో అక్కడ వెలుగుమట్ట బాధితులు ఉన్నారు. కాట్లాపూర్ సర్పంచ్ 1400 ఎకరాల భూసేకరణ మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఎవరి భూములు? సగం మాదిగల భూములు, సగం గోళ్ళ భూములు, పైన 10-20% ముదిరాజులు, ఎస్సీలు, బీసీల భూములు. మాదిగలకు ఏడ భూములు అంటే ఇనాం నుంచి వచ్చినటువంటి నిజాం టైం నుంచి ఇందిరాగాంధీ టైం వరకు ఇచ్చినటువంటి ఇనాం పట్ట, ఇనాం అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అంతా కావాలట రేవంత్ రెడ్డికి. ఎందుకు? ఆడ పరిశ్రమ పెట్టిస్తాడట ఆయన. ఇండస్ట్రియల్ పార్క్ కింద 1400 ఎకరాల భూమిని భూసేకరణ చేస్తాడు. ఆడపోయి కొట్లాడితే ఒక్క పార్టీ కొట్లాడక రాలే. అక్కడికి ఏ పార్టీ ముందుగా రాలేదు. ఖమ్మం ఎట్లా పోయినా ముందుగా ఊరు పోయి అదంతా సర్వే చేసి ఆ 2 గ్రామాల్లో మన కార్యకర్తలే ఉన్నారు, ఆ చుట్టుపక్కల కార్యకర్తలే ఉన్నారు, పక్కన షాదినగర్, మహబూబ్ నగర్, వికారాబాద్ మొత్తం కార్యకర్తలని తీసుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో 10 గంటల సేపు యుద్ధం చేస్తే భూసేకరణ అయింది. ఎందుకు జరిగినాయి అంటున్నాయి, ఎట్లా జరిగినాయి అంటారా, ఏ విధంగా జరిగినాయి అంటున్నా ప్రపంచంలో నేను అడుగుతున్నా ఈ మాట. తుమ్మల నాగేశ్వరరావు 700 ఇళ్ళని కూలగొట్టిండు కదా. 300 ఇళ్ళు ఇచ్చినాక నీ పాపం ఆగిపోదు, నీ పాపం చల్లారు. 700 ఇళ్ళు కట్టించిన నీ పాపం చల్లారు. నీ పాపానికి గోరి కట్టేది రేపు వచ్చే ఎన్నికల్లో నిన్ను సమాధి చేయడానికే జేఏసీ యుద్ధం ప్రారంభించింది.
ఈ కమ్మరాజ్యాన్ని స్థాపించడానికి. కమ్మరాజ్యానికి ప్రతినిధి చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి, ప్రపంచంలో ఉన్న కమ్మోరందరికీ ప్రతినిధి తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకి ఒక శ్రీనివాసరెడ్డి అనే ఒక మంత్రి. వాళ్ళిద్దరికి మన 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు చంపడానికి వచ్చినా మెదలకుండా కూర్చుంటాడు. ఆయన దళిత నాయకుడా, దళితుల పేరు మీద మంత్రి అయ్యిండు. ఆయనే బట్టి విక్రమార్క. 3 కోట్ల మంది చంపిన నోట్లు ఇచ్చి మాట్లాడారు. ఆ 3 మంత్రులు కలిసి 700 ఇళ్ళని కూలగొట్టిరారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎటు మాట్లాడకుండా? వాళ్ళకి అవకాశం ఇచ్చిండు, మీరు దున్నుకోండి కమ్మాన్ని. ఆ 3కి ఇచ్చింది అవకాశం. ఈ సమస్య వెలుగులోకి తీసుకురావడం, ఈ సమస్యని ప్రపంచానికి చెప్పడం, ఇందులో ఉన్న నేరాన్ని, ఘోరాన్ని, మోసాన్ని, దోపిడీని ఎవడు దోషవాన్ని ప్రపంచం ముందు కట్టేయడం, ఆ దోషి గురించి చెప్పడం, ఆ దోషి మీద పోరాటం చేయడం, వాడు డిమోరలైజ్ కావడం, వాడు నైతికంగా సమాధి కావడం, ఆ నైతికంగా సమాధి అయిన బయట నుంచి వచ్చి నేను మీ మీద దాడి చేయడాన్ని ఆపుతున్నా లేదా కొంత మీకు సహాయం చేయగలుగుతున్నా అనే దగ్గరికి 15 నెలల బిడ్డ చేసి సాధించిందని చెప్తున్నా. సంకల్పం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆర్ధత, ఆర్తి ఉండాలి, గుండెలు పగలాలి. పేదవాడి మీద కాలుబడ్డా, ఏలుబడ్డా దాడి చేసిన వాడు ఎవడన్నా కానీ ఒక పేదవాడి మీద, ఒక మధ్యతరగతి పౌరుడి మీద ఒక దాడి జరిగితే మనకి నిద్ర పట్టొద్దయ్యా. నీ ఇంట్లో దాడి జరిగితే నీకు ఎట్లా నిద్ర పట్టదో, సమాజం మీద దాడి జరిగినా మనకి నిద్ర పట్టొద్దు. వాడే నాయకుడు. తెలంగాణ గడ్డ మీద జేఏసీ స్థాపించిన తర్వాత ఆ జేఏసీ కొన్ని పోరాటాలు మొదలుపెట్టి, అది ఎంత పెద్ద పోరాటాలు! స్వరాజ్య పాదయాత్ర అని 10,000 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని పాదయాత్ర. చైనాలో 9,000 కిలోమీటర్లే జరిగింది. కానీ తెలంగాణలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు జరిగిందంటే, చైనాలో 1,00,000 ఎకరాల భూస్వాములే ఉంటే తెలంగాణలో మహబూబాబాద్లో బండి పుల్లయ్య గారి ఊళ్ళో 1,50,000 ఎకరాల భూస్వాములు. కాబట్టి మావో 9,000 కిలోమీటర్లు నడిస్తే విశారదన్ 10,000 నడవాలని బయలుదేరి. ఎందుకంటే మావోతో పోల్చుకోవడం కాదు, అక్కడ భూస్వామి యొక్క శక్తి తక్కువ, మహబూబాబాద్ భూస్వామి శక్తి ఎక్కువ. అందుకనే ఇంతమంది ఎమ్మెల్యేలు తెలిసినా నేను పెద్దగా ఎవరిని పిలవకుండా బండి పుల్లయ్య గారిని ఎందుకు పిలిచినంటే, చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వామి అయినటువంటి చెన్నారెడ్డి ప్రతాపరెడ్డిని మట్టి కరిపించాడు ఈ బండి పుల్లయ్య. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళంతా ఒక తాను ఒక్కలే. సురేందర్ రెడ్డి ఎవరు? నెహ్రూ క్యాబినెట్ లో వాళ్ళ బావ, వాళ్ళ అన్న అతిపెద్ద కీలకమైనటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చినాక మొదటి పార్లమెంట్ రామచంద్రారెడ్డి వీళ్ళ సొంత అక్కనిచ్చిన బావ. ఆ తర్వాత సురేందర్ రెడ్డి పార్లమెంట్ లో మెంబర్ అయ్యాడు వరంగల్ నుంచి. ఆ సురేందర్ రెడ్డి యొక్క కొడుకే రఘురామరెడ్డి ఖమ్మంలో పార్లమెంట్ సభ్యుడు. ఆ రఘురామరెడ్డి, సురేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరి దగ్గర కలిపిన బంధువే విసునూరు రామచంద్రారెడ్డి. ఈ విసునూరు రామచంద్రారెడ్డి ఈ మొత్తం బంధువుల యొక్క కలయికే హైదరాబాద్ లో బేగంపేట లక్షల కోట్ల రూపాయల 1,000 ఎకరాల సామ్రాజ్యం. వీళ్ళకి దేశంలో ఎక్కడా లేని గుర్రపుల యొక్క హార్స్ రేజింగ్ కోర్టు. వీళ్ళ పైసలతోటే రేవంత్ రెడ్డి 1,500 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలు ఇస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇవి మూల సూత్రాలు. ఏమిటి రాజ్యం అంటారు? ఈ 1,500 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఒంటి మీద చొక్కా లేని, కడుపుల పేగులు లేని, తిండి లేని, మట్ల పొరలాడి భావోద్వేగాలతో కూలీ నాలి పనిచేసుకునే వాళ్ళ నోట్ల మందు పోసి చికెన్ చేయడానికి 1,500 కోట్లు మన ప్రజలు ఖర్చు పెట్టారు. నీ తండ్రిని కొట్టి, నీ తల్లి కోకన్ రైతుని చింపి, నీ తల్లి నీ తండ్రిని కొట్టిన భూస్వామికి ఓటేయమని మనమే ఓటేసినాం. నీ తండ్రిని కొట్టిన వాడికి ఓటేసి వాళ్ళ దగ్గర భూస్వామి దగ్గర
ఆ సురేందర్ రెడ్డి, ఆ ప్రతాప్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి భూస్వాముల ఇళ్లలో ప్రతి ఇంటి నుంచి ఒకడు గడిలో కూలి పని చేసేది, ఎట్టి చాకరీ. ప్రతి కులం ఎట్టి, ప్రతి ఇంటి నుంచి ఒక ఎట్టికి పోయారు. వాడు ఎప్పుడో సంవత్సరానికి ఇంత అన్నం పెడతాడు. ఎట్టి చాకరీ చేయడం. తెల్లవారుజామున 3 గంటలకు లేచి గడిలోకి పోయి పని చేయడం మొదలుపెట్టేది. 3 గంటలు. వాళ్ళ బిడ్డలు తెలంగాణ 14 సంస్థానాలు తెలంగాణలో, 12 సంస్థానాలు రెడ్లై, ఒకటి కర్ణాది, ఒకటి వెలమదొరది. ఆ 12 సంస్థానాల రెడ్ల గురించి ఒక దగ్గర కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి, మనం రెడ్లని ఒకప్పుడు తెలంగాణని ఏలిన రెడ్లం, ఆఫ్టర్ ఒక వెలమూడు రాజ్యాన్ని వెళ్తాడు, మనం రెడ్లను తెలంగాణ వెళ్ళాలి కదా అని రెడ్లందరినీ కూర్చోబెట్టి ఆర్గనైజ్ చేసి ఆ సురేందర్ రెడ్డి దగ్గరికి, చెన్నారెడ్డి వాళ్ళ కుటుంబం దగ్గర పోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని ఇలా రాజ్యానికి వచ్చి ఎవరు ఆపాలి? ఎవరు మాట్లాడాలి? మొదటి దశలో విప్లవం స్వతంత్ర విప్లవం రాదు. విప్లవ ఆలోచనలు మొదలైనప్పుడు పాలక వర్గంలోనే ఘర్షణ మొదలైంది. పాలక వర్గమే విప్లవంగా అక్కడక్కడ రూపాంతరం చెందింది. తెలంగాణ గడ్డ మీద జేఏసీ స్థాపించిన తర్వాత అంతకుముందు స్వరాజ్య పాదయాత్ర చేసి తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్ర నేను మాదిగల కోసం చేయలేదు. సమస్య లేదు, సగర్వంగా చెప్తున్నాం. తెలంగాణ గడ్డ మీద 12% ఉన్న నంబర్ 1 మాదిగ కులంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. అదో సమస్య లేదు. కానీ 12% మాదిగలుగా బతికితే మన జీవితం వృధా. మాదిగల కోసమో మాదిగలుగా బతకంటే 12% ఉన్నా, నువ్వు రాజ్యాంగ రిజర్వేషన్లు ఉన్నా, ఇంకేమున్నా కూడా నీ బ్రతుకు వృధా. ఎందుకు వృధా? నువ్వు 12% ఉన్నావు కదా, అంటే పెద్ద సంఖ్య అన్నావు కదా, రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది కదా, చలో గ్రామంలో ఉన్న 90% మంది బీసీఎస్ నువ్వే పోయి ఆర్గనైజ్ చేయి, తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది ఆర్గనైజ్ చేద్దామన్న ఆలోచనతో స్వరాజ్య పాదయాత్రతో బయలుదేరి తెలంగాణ గడ్డ మీద ముదిరాజుల వాటా ఎంత అని ప్రశ్నల ఫిరింగ్ రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ముదిరాజుల మీటింగ్ పిలిచారు. నేను మాదిగ కులస్తుడిని, నన్ను ముదిరాజులు పిలిచారు మీటింగ్కి, నన్ను పద్మశాలిని పిలిచారు, యాదవులు పిలిచారు, సమస్త బీసీ కులాలు ఒక మాదిగ కులస్తుడైన విశారదాన్ని పిలిచి చెప్పించుకుంటున్నారు ఎట్లా యుద్ధం చేయాలో, ఎట్లా పోరాటం చేయాలి. అరే ఎవడో అవలగడ మధ్యలో కొంతమంది హైదరాబాద్ లో దళారుల విశారదన్ మాదిగ కులస్తుడైతే ఎట్లా బీసీలు? ఇది గ్రామంలో ఎవరికి లేదు, ప్రగతిశీల భావాలు ఉన్నోడికి ఎవరికి లేదు, దళారికి దొంగలకే ఉంది ఆలోచన, ఎవరికి లేదు. నాకు ఈశ్వరయ్య గారు లేదా తండ్రి లాంటి వ్యక్తి? బీసీ కాదా? నాతో యుద్ధం చేస్తున్నట్టు మా ఇద్దరితో కలిసి యుద్ధం చేస్తున్నాం. వారి స్ఫూర్తితో, వారి ఆలోచన. వీళ్ళంతా బీసీ కదా, బండి పుల్ల గారు బీసీ కదా, కూరపాటి నారాయణ రమేష్ గారు బీసీ కదా, ఎవరు బీసీ కాదు. వేదిక మీద సగానికి పైగా 30% బీసీలు ఉన్నారు. ఇందులో బీసీలు ఉన్నారు. బీసీల కోసం కాంశీరామ్ మండల కమిషన్ ఉద్యమం, అంబేద్కర్కి యుద్ధం చేస్తుంటే అంబేద్కర్ యుద్ధంలో బీసీలు దొరకలేదు, స్వాతంత్రోద్యమంలోకి రండి అని గాంధీ ట్రాప్ చేసింది. వాళ్ళ ట్రాప్ చేసిండు. మానవ ఆక్రమణ చేసిందంట. మానవ ఆక్రమణ, దాన్ని ఏమంటారు లీగల్ గా? హ్యూమన్ ట్రాఫిక్. ఎందుకు? బీహార్లో గాంధీ మీటింగ్ కి లక్షల మంది వచ్చారు, గుజరాత్ లో గాంధీ మీటింగ్ కి లక్షల మంది వచ్చారు, ఆయన మీటింగ్ కి కోట్ల మంది హాజరయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం వస్తే వైశ్యులకి వ్యాపారం వస్తుందని వైశ్యులకి చెప్పింది. వైశ్యులకి మొత్తం బ్రిటిష్ వాడిని ఎల్లగొడితే అంతకన్నా వ్యాపారస్తులుగా మీరు పెరిగిపోతారని గుజరాత్, ఉత్తర భారతదేశం మార్వాడీలకు చెప్పిండు. మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చి భారతదేశంలో బనియా క్యాపిటలిస్టులని పుట్టించిన వాడు గాంధీ. ఓకే, వాళ్ళకి చెప్పిండు. క్షత్రియులకు ఏం చెప్పిండు? ఈ భారతదేశాన్ని, రాజకీయాన్ని మీరే పరిపాలించవచ్చు, బ్రిటిష్ కొడితే క్షత్రియులకు చెప్పిండు. బ్రాహ్మణులకు ఏం చెప్పిండు? క్షత్రియుని పీఠం మీద కూర్చోబెట్టి మీరే రాజకీయాన్ని నడపండి, అవసరమైన క్షత్రియుడు దొరకకపోతే నెవరునే కూర్చోబెడదామన్నాడు. బ్రాహ్మణులకి రాజ్యం చెప్పిండు, క్షత్రులకి రాజ్యం చెప్పిండు, వైశ్యులకి వ్యాపారం చెప్పిండు, శూద్రులకి ఏం చెప్పిండు? మీరు అంబేద్కర్ అయిపోతే మీరు
నాశనం అయిపోతారు, మీరు నాతో రండి అని. భారత స్వాతంత్రం వచ్చాక బీసీల నోట్లో మన్ను పడింది. రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చేదాన్ని కోల్పోయారు. గాంధీ ట్రాప్ లో పడి రిజర్వేషన్లు లేకుండా చచ్చిపోయింది బీసీ జాతి. అంబేద్కర్ నమ్ముకున్న ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చాయి. చెప్పాలి, ఎవరి వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలో మార్వాడీలకి ఇంత వ్యాపార పునాది రోజున ఎవడు గాంధీ. నీకు స్వాతంత్రం అందించిందా? మార్వాడి సామ్రాజ్యాన్ని పునాది రాయించినోడు గాంధీ కాదా? గాంధీ కాదని అడుగుతున్నా. నేను అంటున్న సవాలు చేస్తున్న తమిళనాడు విజయ్ అగ్రవర్ణస్థుడైనటువంటి సేనాపతి రాబర్ట్ కొడుకు ఆల్బర్ట్ సేనాపతి వెల్లలారనేటువంటి వెలమ కులానికన్నా 100 రెట్ల శక్తివంతులైనటువంటి భూస్వామ్య బిడ్డ విజయ్కి ఒకటే మాట్లాడాను, నువ్వు హిందీ మీద వ్యతిరేకంగా మాట్లాడిన సంతోషం. మద్రాసులో ఉన్న ఉత్తర భారతదేశ పర్యాల చేతిలో తమిళనాడు వ్యాపారం ఉన్నది, వాళ్ళని ఎల్లగొట్టగలవారు విజయ్ని అడుగుతున్నారు. అంబానీ అదానీలు మద్రాసులో అడ్డ వేసి మొత్తం ప్రపంచ వ్యాపారాన్ని నీ తమిళనాడులో ఉండి నడుపుతున్నారు, వాళ్ళని ఎల్లగొట్టగలవా? విజయ్ అడుగుతున్నాడు. 50 లక్షల ఎకరాల భూమి తమిళనాడులో ఉంది, 50 లక్షల ఎకరాల భూమి ప్రజలకు కావాలి, పంచుతామని అడుగుతున్నాడు. నేను నమ్ముతున్న పంచుతాడే. మీరు చెప్పాలి, మరి విజయ్ ఫోటోలు వేసుకున్నాను, మీరు చెప్పాలి మీరు. అందుకనే ఆశిద్దాం విజయ్, ఎందుకంటే చూడటానికి అమాయకంగా మంచోళ్ళగా ఆశిద్దాం. అందుకని నేనేమంటున్నానంటే స్వరాజ్య పాదయాత్ర ద్వారా, ఆ తర్వాత బీసీఎస్సీ ఎస్టీ చేసి యుద్ధం ద్వారా, అయ్యా బీసీల కోసం యుద్ధం చేయాలి. ఒక కాన్సీరామ్ చమార్ మాదిగ కులస్తుడై ఉండి పార్లమెంటు ముందు 90 రోజులు గోధుమ పిండిని గుట్టలుగా పోసుకొని అక్కడే రొట్టెలు చేసుకొని, అక్కడే పుల్లలు ఏరుకొని, పొయ్యి ఎగిరించి రొట్టెలు చేసుకొని, ఆ పిండి గుట్టలంతా పోసి రొట్టెలు చేసుకొని రొట్టెలు తిరుగుకుంటూ 50,000 మందితో పార్లమెంటు ముందు ధర్నా చేస్తే మండల కమిషన్ విశ్వనాథ్ ప్రసాద్ ని దిగొచ్చి మండల కమిషన్ అమలు. అప్పుడు నాకు ఎవడు ఆదర్శం? కాన్షీరామ్ అనే చమార్ మాదిగ ఆదర్శం. నేను తెలంగాణ గడ్డ మీద దరిద్రంతో పేదరికంతో రాజ్యం గురించి తెలవక, భూమి గురించి తెలవక, రిజర్వేషన్ తెలవక, రాజకీయ చైతన్యం లేని అమాయకంగా బతుకుతున్న 2 కోట్ల మంది బీసీల కోసం ఒక మాదిగ కులస్తుడైన విశారదను యుద్ధం చేయాలనుకుంటాడు. చేస్తాను. ఎవరు ఆపుతాడో చూస్తాను. ఎవరు ఆపుతాడు? రోజు తెలిస్తే మాదిగా విశారదన మాదిగా బీసీల కోసం ఎట్లా చేస్తారు. అంబేద్కర్ అట్లా ఎలా కొట్టుకున్నారు? ఇంకా కోలుకోలేదుగా అంబేద్కర్. కాన్షీరామ్ మండల కమిషన్ కోసం యుద్ధం చేస్తుంటే బీసీలు అగ్రవర్ణ పార్టీలలో తిరిగి చాలా మంది తెలియక అమాయకులు. రోగి ఎవరో వైద్యం రోగికే చేయాలి. ఎవరు రోగి? ఎవరు మానసికంగా జ్ఞానం లేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వైద్యం చేయాల్సింది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరైతే అమాయకంగా తమకు రావాల్సిన ప్రతిఫలం వాటా గురించి చైతన్యం లేకుండా బతుకుతున్న బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీలు నన్ను ఎంత తిరిగితే నేను వాళ్ళని అంత ప్రేమిస్తాను, డాక్టర్లు ఇస్తున్నా. ఎందుకంటే అమాయకం తెలియక, పోరాటం లేక. మీ బీసీ రిజర్వేషన్ల కోసం మేము పోరాటంలో రాలేదు, మన బీసీ రిజర్వేషన్ల కోసం మేము పోరాటానికి రావట్లే. తెలంగాణ రాజ్యాన్ని సాధించడానికి మాత్రం కేసీఆర్ అక్కడ పోయారు. అంబేద్కర్ పక్కన బీసీ రిజర్వేషన్ల కోసం రాలేదు, దేశ స్వాతంత్రం కోసం గాంధీ అక్కడ పోయారు. అటు గాంధీ ఉచ్చులో పడితే, ఇటు కేసీఆర్ ఉచ్చులో పడితే మీ ఉచ్చుల్ని ఇప్పి బయటికి తీయడానికి వచ్చాను. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీలకి రిజర్వేషన్ 42% అన్నాడు మనోడు పాపం రేవంత్ రెడ్డి. 42% ఏం చేసినారో బాబా బిల్లులు? ఏడబెట్టినా బిల్లులు? ఆయన ఎందుకు నవ్వుతుండో తెలుసా? రోజు మాట్లాడి నవ్వుతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అనుకుంటారు? ఈ అమ్మ బీసీని బలి మోసం చేసిన నీకు తెలవట్లేదా బాబు? నీ అమ్మ బీసీని బలి. అరే ఢిల్లీ పోయి మెట్రో రైలు మొన్నది ఉన్నది 2 నెలల క్రితం మెట్రో బక్కలేదా? మెట్రో రైలు లేదు. ఎర్ర బస్సులు ఎక్కి హైదరాబాద్ వస్తే డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కి హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మెట్రో లేకుండా బతికినాం కదా. నీ మెట్రో
ఒక రష్యా విప్లవం ఈయనకి. మెట్రో ఈయనకి విప్లవం అన్నమాట. భూమి మంచడం అంత విప్లవం మెట్రో. ఆయన మెట్రో ప్రాజెక్టు కోసం ఢిల్లీ పోయి, ఆ ఢిల్లీలో కిషన్ రెడ్డి దగ్గర పోయి, ఇదంతా దొంగల కొట్లాట వెళ్ళదు. పెద్ద ఇద్దరు తోడు దొంగలు ఆడిపోయి, ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు కలిసి ఆడ పంచాయతీ పెట్టి మెట్రో కోసం 10,000 కోట్ల ఎవరి దగ్గర నుంచి రుణం తీసుకొచ్చి ఆ మెట్రో. దేనికి ఆ మెట్రో? నువ్వు ఇంత యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీ పోయినావు కదా, అదే ఢిల్లీలో మెట్రో సాధించమని చెప్తున్నావు కదా. బీసీ బిల్లులు 42% రిజర్వేషన్ల బిల్లులు అదే ఢిల్లీలో నలిగిపోయి కాలిపోయి ఆగిపోయి, దానివల్ల బీసీలు బతకలేకపోతున్నారు. వాళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి, స్కూల్లో రిజర్వేషన్ కావాలి, ఉద్యోగాల రిజర్వేషన్ కావాలి. బీసీ వాడు కూడా గ్రామంలో రెడ్డి ముందు కాళ్ళ దగ్గర వేసుకొని బతికే బిల్లులు ఉన్నాయి కదా. మరి ఆ బిల్లుల గురించి నువ్వు ఢిల్లీ ఎందుకు పోతుందిరా బచ్చా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఎందుకు బీసీ బిల్లుల కోసం నువ్వు మెట్రో లాగా తిరగలేదురా బచ్చా? నువ్వు ఎందుకు పోలే ఢిల్లీ అని అడుగుతున్నా. ఎవరైనా అడుగుతున్నా? మెట్రో పోయొచ్చినావు, మెట్రో రైలు కోసం పోయినావు, అదేదో పెద్ద విప్లవం లాగా. నువ్వు మెట్రో రైలు కోసం పోతావు, బీసీ బిల్లుల కోసం పోవా? 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ హోదా కల్పించి పార్లమెంట్ లో 9th షెడ్యూల్ మీద ఆమోద ముద్ర వేసి ఆ బిల్లు తీసుకొని రా. అప్పటిదాకా నీ గుండెల మీద తంతా అని చెప్తున్నా. నీ గుండెల మీద నాకు ఇష్టం. ఏం బీసీలు అంటే అంత అనుసా, అంత అమాయకుల? వాళ్ళ ఇళ్లకు పోయినా ఎప్పుడ? పద్మశాలి వాళ్ళ పేదరికం తెలుసా? పద్మశాలి వాళ్ళ పేదరికం తెలుసా? అర్ధరాత్రి కూడా 2 గంటలకి హైదరాబాద్ వచ్చిన పద్మశాలిలు 3 గంటలకి 4 గంటల దాకా మిషన్ నడుస్తూ ఉంటుంది, కుట్టు మిషన్. మేరోళ్ళు కానీ పద్మశాలి కానీ, నల్గొండోళ్ళు, మెదకోళ్ళు, కరీంనగర్. కుమ్మరోళ్ళ పేదరికం తెలుసా? సాగరోళ్ళ పేదరికం తెలుసా? మేదరోళ్ళ పేదరికం తెలుసా? ఒక్కొక్క బీసీ ఇళ్లలో ఆత్మగౌరవం కోసం పత్తులు వండి చనిపోతారు ఆత్మహత్య చేసుకొని సిరిసిల్లలాగా. కానీ ఒక్కడి దగ్గర ఆశించడం తెలియని బీసీలకి ఆత్మగౌరవంతో పేదరికంతో చచ్చిపోతారే. వాళ్ళకంత చదువుల రిజర్వేషన్, వాళ్ళకంత రాజకీయాల రిజర్వేషన్, వాళ్ళకన్ని ఉద్యోగాల రిజర్వేషన్లు ఇస్తే మెట్రో లేకుండా బతుకుతారా బచ్చా? బీసీ రిజర్వేషన్ లేకుండా మాత్రం బతకలేము. అది సాధించిపోయి ఈనాట 2034 దాకా సీఎం అవ్వాలి అంటే గౌన్లాయన్ని కానీ అని సీఎం. నేను గౌన్లాయన్ని కానీ, మరి ఇప్పుడు గౌన్లో ఆలోచించాను. నేను యాదవ్ని కానీ అని సీఎం, రెడ్డినే అవుతాను. ముదిరాజుని అసలే కానీ అయినా మరి ఏం చేస్తావు? వీళ్ళందరికీ గోరిగట్టి రెడ్ల సామ్రాజ్యం నిర్మించి, రెడ్డి క్యాపిటలిస్టులను తయారు చేసి, రెడ్డి భూస్వాములను తయారు చేసి, రెడ్ల వ్యాపార సామ్రాజ్యాన్ని, ఒకవైపు భూస్వామ్య వ్యవస్థని రెండు తయారు చేస్తాను. ఒక క్యాపిటలిస్ట్, ఇండియాలో అతిపెద్ద క్యాపిటలిస్ట్ల ముద్దు బిడ్డ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. మీకు తెలుసా? పోర్ట్ సిటీ అందుకే కడతారు. ఎవడో పారిశ్రామిక ప్రపంచం రాట్రా, పోర్ట్ సిటీలు వేసుకో, ఒక 5 ఎకరాలు నీకు లోన్ ఇస్తా, కరెంటు ఫ్రీగా ఇస్తా, నీళ్ళు ఇస్తా, ఇండస్ట్రియల్ లోన్ ఇస్తా, కరెంటు ఫ్రీగా ఇస్తా, అక్కడ ల్యాండ్ ఇస్తా, అక్కడ నీకు కావాల్సిన పర్మిషన్లు ఇస్తారా అని వరల్డ్ క్లాస్ ఇండియాలో ప్రపంచంలో ఉన్న ప్రతి పెట్టుబడిదారుని ఆ పోర్ట్ దగ్గర తీసుకొస్తాం. ఎందుకు? మనల్ని ఏమీ లేని, తిండి లేని, బట్ట లేని, చదువు లేని, ఏమీ లేని వ్యక్తులుగా మార్చి, మన ఓట్లకి అమ్ముడు పోయే ఒక మర వ్యక్తులుగా మార్చి, అతను పోర్ట్ సిటీ లాంటి ఒక ఊహా ప్రపంచాన్ని, ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని 6 స్కూల్ అనే వల పెట్టాడు తెలంగాణ. 6 స్కూల్ వాడు. మరి రేవంత్ రెడ్డి కొడుకుని చేరిపోయాడు, ఈ మనవని చేరిపి ఆ స్కూల్లో చేరిపి ఏంటన్నా? ఈయనకు పోర్ట్ సిటీలో ప్రపంచానికి స్వర్గధామం అంటాడు. మరి పోయి పోర్ట్ సిటీలో ఉండవు. వాడో అమరావతి అంటాడు, ఆడవాడు హైదరాబాద్ అంటాడు. ప్రపంచంలో అమరావతి నంబర్ 1 అంటాడు, ఆడవాడు హైదరాబాద్. వచ్చింది జరో చంద్రబాబు పోయింది జరో. ఈయన పోర్ట్ సిటీకి 6 గంటలు దగ్గర ఆడండి చదివి తెలంగాణ విద్యా వ్యవస్థని పూర్తి చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వైద్య రంగాన్ని కాల్చి బురద చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ భూముల మొత్తాన్ని కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు ఇవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి.